Hello students, in previous class మనం కోఆర్డినేట్ జియోమెట్రీ రిలేటెడ్ గా 9th క్లాస్ కోఆర్డినేట్ జియోమెట్రీ రిలేటెడ్ ఎక్సర్సైజ్ 2 వరకు కంప్లీట్ చేసాం. ఎక్సర్సైజ్ 2 కంప్లీట్ చేసి ఎక్సర్సైజ్ 3 లో జస్ట్ గ్రాఫ్ ఎలా డ్రా చేయాలనేది ఒక ఐడియా ఇచ్చాం. దాన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం కొన్ని సమ్స్ చేద్దాం. ఎక్సర్సైజ్ 3 పేజ్ నెంబర్ 121 ఎక్సర్సైజ్ 3 exercise 5.3 ఇక్కడ మనకి ఏంటి ఈ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ మీరు డైరెక్ట్ గా గ్రాఫ్ లో డ్రా చేయాలి. అది మనకి గ్రాఫ్ లో డ్రా చెప్తానని అంటే x వాల్యూ y వాల్యూ ఉంది కదా. ఫస్ట్ వన్ మీరు ట్రై చేయండి. x y అని ఇలా రెండు కాలమ్స్ ఇచ్చారు, x y ఇచ్చారు. ఇది మీరు డైరెక్ట్ గా డ్రా చేయండి, నేను చెప్పను. 2, -3 ఇచ్చారు, అలానే 3, -3 ఇచ్చారు, అలానే -1, 4 ఇచ్చారు, అలానే 0, 11 ఇచ్చారు. అలానే మనకి కొన్ని నెంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? x y x వాల్యూ y వాల్యూ రాయాలి. అంటే ఏం లేదు, 2, -3 రాయాలి. x వాల్యూ ఫస్ట్ది, సెకండ్ది y వాల్యూ. ఇక్కడ x వాల్యూ ఫస్ట్ ఏంటి 3, సెకండ్ వాల్యూ ఏంటి -3. అలానే ఇక్కడ x వాల్యూ ఏంటి -1, 4. ఇక్కడ 0, 11. ఇవన్నీ కూడా గ్రాఫ్ గుర్తుపెట్టాలి. ఇవన్నీ కూడా ఎక్కడ గుర్తుపెట్టాలి? గ్రాఫ్లో గుర్తుపెట్టాలి. అంటే ఇలా మనకి కొన్ని వాల్యూస్ ఇచ్చారు. లాస్ట్ వాల్యూ ఏంటి 9, 0, -9, 0, -9, 0. ఇంకో లాస్ట్ వాల్యూ ఒకటి -4, -6, -4, -6. ఇవన్నీ కూడా ఎక్కడ గుర్తుపెట్టాలి? ఈ కాలం ఉంది కదా, ఈ కాలంని గ్రాఫ్ షీట్లో గుర్తుపెట్టాలి. మరి ఒకసారి నేను నెక్స్ట్ సమ్ చెప్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? గ్రాఫ్ డ్రా చేయండి. అలానే సెకండ్ క్వశ్చన్ చూడండి. ఆర్ ద పాయింట్స్ 5, -8 and 8, -5, -8, 5 are each same. జస్ట్ బై ఆన్సర్. అంటే ఇక్కడ మనకి ఏంటి గ్రాఫ్ లో 2 పాయింట్స్ ఇచ్చారు. ఇక్కడ గివెన్ ఏంటి, గివెన్ 2 పాయింట్స్ 5, -8. ఇంకొక పాయింట్ ఏంటి -8, 5. ఈ రెండు కూడా మనకి ఒకటే పాయింట్స్, సేమ్ నెంబర్స్ ఉన్నాయి కదా, అని ఒకటే పాయింట్స్ అని చెప్పచ్చా? చెప్పలేం. ఎందుకు? x వాల్యూ ఎంత ఉంది 5, కానీ ఇక్కడ ఎంత ఉంది x వాల్యూ -8. అంటే లొకేషన్ మారిపోతుంది. ఇక్కడ -8 ఉంది y వాల్యూ, ఇక్కడ 5 ఉంది. అంటే రెండింటి యొక్క లొకేషన్స్ అనేవి మారిపోతాయి. ఓకే, రెండు లొకేషన్స్ అనేవి మారిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రాఫ్ తీసుకోనుకోండి. ఇక్కడ మనకి ఓన్లీ లొకేషన్స్ 5లో చూపిస్తాను. ఇక్కడ 5 తీసుకున్నాము, +5, -8 ఉంది. ఇక్కడ -8 వస్తుంది, ఇక్కడ -8 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. అంటే జస్ట్ ఓవరాల్గా మీకు అర్థం అవడం కోసం గ్రాఫ్ లాజిక్లో దీనికి మనకి అండర్స్టాండ్ అవ్వడం కోసమే 5 -8 అనేది ఎక్కడ వస్తుంది 5 -8. ఇక్కడ x యాక్సిస్ మీద -5, y యాక్సిస్ మీద -8 అంటే ఇక్కడ వస్తుంది. x యాక్సిస్ మీద 5, y యాక్సిస్ మీద -8 అంటే ఇక్కడ లొకేషన్ ఇక్కడ వస్తుంది. -5, -8 అనేది లొకేటెడ్ ఎట్ Q4 లో వస్తుంది. కానీ -8, 5 -8 అంటే x యాక్సిస్ మీద, y యాక్సిస్ మీద ఇది అంటే ఇక్కడ వస్తుంది. అంటే రెండు సేమ్ లొకేషన్. ఒక పాయింట్ ఏమో Q2 లో ఉంది, ఒక పాయింట్ ఏమో Q4 లో ఉంది. క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4 తెలుసు కదా. ఒక పాయింట్ ఏమో క్వాడ్రంట్ 2 లో ఉంది, ఇంకొక పాయింట్ ఏమో క్వాడ్రంట్ 4 లో ఉంది. రెండు సేమా? నో. The positions are different. No, the positions are different. మనం దీనికి గ్రాఫ్ డ్రా చేయక్కర్లేదు, డైరెక్ట్ సొల్యూషన్ చెప్పేయచ్చు. ఓకేనా? పొజిషన్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, సేమ్ ఉంటాయి అని. నెక్స్ట్ ఫస్ట్ లో అనేది గ్రాఫ్ లో డ్రా చేయాలి. ఏవి పాయింట్స్ బేస్ చేసుకొని డ్రా చేయాలి. నేను ఈ పాయింట్స్ మీద రాశాను. x వాల్యూ అంటే ఫస్ట్ తీసుకోవాలి, y వాల్యూ అంటే సెకండ్ తీసుకోవాలి. అంటే ఈ కాలంలో ఇవే తీసుకోవాలి. ఓకేనా?
మళ్ళీ వేరే వేరే మిక్స్ చేయకూడదు. దీంట్లో ఒకటి అలా తీసుకోకూడదు. ఈ కాలం అంటే ఇది 0, ఈ కాలం అంటే ఇది -9,0 అలా. నెక్స్ట్ మనకి థర్డ్ క్వశ్చన్ అనేది ఫోర్త్ క్వశ్చన్ అనేది కూడా మనకి సేమ్ గ్రాఫ్ షీట్లో ట్రై చేయండి. మీకు ట్రై చేసి ఎలా వస్తుందో చెప్తాను. స్టార్ సమ్ అనేది గ్రాఫ్లో డ్రా చేయండి. ఇలా x యాక్సిస్ x యాక్సిస్ తీసుకోండి, ఇది y యాక్సిస్. అన్నీ కూడా ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది, x యాక్సిస్ దగ్గరే వస్తాయి అంటే అన్నీ కూడా 1 దగ్గర ఇచ్చారు చూడండి. అన్నీ 1 దగ్గర ఇచ్చారు. 1, 2, 1, 3, 1, -4, 1, 0 ఇలా ఇచ్చారు. అన్నీ కూడా 1తో రిలేటెడ్ ఇచ్చారు. అంటే ఇలా వస్తుంది లైన్, అంటే y యాక్సిస్ పక్కనే 1 యూనిట్ డిస్టెన్స్లో వస్తుంది. అలా కాకుండా ఫోర్త్ క్వశ్చన్ తీసుకున్నానుకోండి. ఫోర్త్ క్వశ్చన్ ఎలా వస్తుంది, మీరు గ్రాఫ్లో డ్రా చేయాలి. అంటే పాయింట్స్ అనేది టిక్ చేసిన తర్వాత వాటిని జాయిన్ చేయండి. పాయింట్ అనేది టిక్ చేసిన తర్వాత 1, 2 అంటే ఇక్కడ వస్తుంది అన్నమాట, 1, 3 అంటే ఇక్కడ వస్తుంది. ఓకేనా, 1, -4 అంటే ఇటు. అలా ఇవన్నీ కూడా కలపండి. స్కేల్ హెల్ప్ తీసుకొని కలిపితే మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. అది కూడా ఎలా ఉంటుంది, y యాక్సిస్ ప్యారలల్గా వస్తుంది. అదే ఫోర్త్ క్వశ్చన్ చూసారనుకోండి. ఫోర్త్ క్వశ్చన్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే అన్నీ కూడా దేని రిలేటెడ్ ఇచ్చారు. ఇది కూడా గ్రాఫ్లో డ్రా చేయండి. 5, 4, 8, 4, 3, 4, 0, 4 ఇంకా ఉన్నాయి, -4, 4, -2, 4 ఇలా ఉన్నాయి. అంటే ఇక్కడ y వాల్యూ అన్నింటిలో కూడా కాన్స్టెంట్గా ఉంది. y కోఆర్డినేట్ అనేది ఒకటే ఉంది. y కోఆర్డినేట్ ఒకటే ఉంది అంటే మనకి 4 దగ్గర వస్తుంది లైన్. ఓకే, ఇవన్నీ టిక్ చేసిన తర్వాత వాటిని జాయిన్ చేస్తే 4, ఇది 1 దగ్గర వచ్చింది, ఇది 4 దగ్గర ఇలా వస్తుంది. x యాక్సిస్ ప్యారలల్ వస్తుంది. అంటే అన్ని పాయింట్ టిక్ చేసినట్టు కలపాలి, కలిపితే ఇలా వస్తుంది. ఓకేనా, ఈ రెండు మీరు ఓన్గా ట్రై చేయండి. నెక్స్ట్ నేను ఫిఫ్త్ క్వశ్చన్ చెప్తాను. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి, ఆల్రెడీ మనకి ఫిఫ్త్ క్వశ్చన్ అనేది చాలాసార్లు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. ఫిఫ్త్ క్వశ్చన్, plot the points the points 0, 0, 0, 3, 4, 3, 4, 0 in graph sheet. Join them. They put question right here. Join them to make rectangle. Find area of rectangle. మనకి ఇది కూడా గ్రాఫ్ షీట్లో చేయాలి. ఇది కూడా మనకి సమ్ గ్రాఫ్ టైప్ వచ్చేది చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి ఏవైతే ఆర్డర్ బేస్ ఇచ్చారో ఆర్డర్ బేస్ రాయండి. ఏంటి ఇక్కడ గివెన్ మనకి గ్రాఫ్ బుక్ లో ఒకవైపు ఏమో గ్రిడ్స్ ఉంటాయి, ఒకవైపు ఏమో రూల్ పేపర్ ఉంటుంది కదా. రూల్ పేపర్ వైపు మనం ఈ ఆర్డర్ బేస్ అనేది రాదు. గివెన్ ఏంటి మనకి 0, 0, 0, 3, 4, 3, 4, 0 ఈ 4 ఆర్డర్ బేస్ ఇచ్చారు. వీటిని గ్రాఫ్ షీట్లో డ్రా చేయాలి. ఫస్ట్ గ్రాఫ్ షీట్ డ్రా చేయాలంటే మనకి ఇక్కడ గ్రిడ్స్ వరకు నేను గ్రిడ్స్ డ్రా చేస్తాను. యాక్చువల్లీ మీరు డ్రా చేయలేదు, ఎందుకంటే మనకి గ్రాఫ్ బుక్లో ఆల్రెడీ గ్రిడ్స్ ఇస్తారు వాళ్ళు.
మ్యాక్సిమం నెంబర్ 4 ఎక్కడ ఉంది కనుక 4 సరిపోతాయి. ఇందులో మనకి x యాక్సిస్ y యాక్సిస్ డ్రా చేద్దాము. ఇక్కడేమో y యాక్సిస్ డ్రా చేస్తున్నాను. y యాక్సిస్ ఇది. అలానే దీంట్లో మనకి ఇక్కడ x యాక్సిస్ డ్రా చేస్తున్నాను. x యాక్సిస్ ఇక్కడ మనకి నెంబర్స్ చిన్న చిన్నవి కనుక ఇక్కడ రెండు జాయిన్ అయ్యే దగ్గర 0 1 2 3 4 5 అలానే ఇటువైపు 1 2 3 4 5. ఇప్పుడు మనకి స్కేల్ రాదు. స్కేల్ ఏం చేస్తున్నాం x యాక్సిస్ ఏంటి 1 సెంటీమీటర్ ఈక్వల్ టు x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. అంటే ఇక్కడ మనకి నెంబర్ 1 1 అయితే ఇంక్రీజ్ అవుతుంది. 0 + 1 1 1 + 1 2 2 + 1 3 3 + 1 అలా. అలానే ఇటువైపు కూడా 1 ఇంక్రీజ్ అవుతుంది. 0 + 1 1 1 + 1 2 2 + 1 3. అంటే y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. ఓకేనా? రెండు కూడా ఏ స్కేల్ రాసేసాం. ఇప్పుడు మనకు ఆ పాయింట్ టిక్ చేయాలి. 0, 0 అంటే x యాక్సిస్ మీద 0 నే y యాక్సిస్ మీద 0 నే. x యాక్సిస్ మీద 0 ఇది, y యాక్సిస్ మీద 0 ఇది. అంటే దీనికి ఇంటూ పెట్టేసి 0, 0 ఆర్జిన్ దగ్గర వచ్చింది. నెక్స్ట్ 0, 3 నెక్స్ట్ పాయింట్ ఏంటి 0, 3 0, 3 అంటే x యాక్సిస్ మీద 0 y యాక్సిస్ మీద 3 అంటే 0, 3. నెక్స్ట్ ఆర్డర్ పేరు ఏంటి 4, 3 x మీద 4 y మీద 3 x మీద 4 y మీద 3 అంటే ఇక్కడ రెండు 4 అనేది ఇక్కడ ఉంది 3 అనేది ఇక్కడ ఉంది రెండు ఒక చోట వీడియో తీయాలి. దాని ఆర్డర్ పేరు పాయింట్ ని 4, 3 తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ ది 4, 0 x యాక్సిస్ మీద 4 y యాక్సిస్ మీద 0 ఈ రెండింటి కామన్ ఎక్కడ ఉంది ఇక్కడే ఉంది 4, 0 వీటన్నిటి కూడా స్కేల్ హెల్ప్ తో కలపాలి. ఇలా స్కేల్ హెల్ప్ తో కలిపితే నీకు ఇక్కడ కలిపినట్టు కనిపించట్లేదు కలిపాం. ఓకేనా? ఇప్పుడు ఏమైంది ఇది ఒక రెక్టాంగిల్. ఇన్ ఏ రెక్టాంగిల్ మరి రెక్టాంగిల్ ఏముంటాయి రెండు ఉంటాయి మెజర్మెంట్స్. ఒకటి లెంత్ ఒకటి బ్రెడ్త్. లెంత్ ఈక్వల్ టు ఏముంది లెంత్ అంటే ఇది తీసుకోండి ఎన్ని యూనిట్స్ ఉంది లెంత్ ఈక్వల్ టు 1 2 3 4 యూనిట్స్. లెంత్ ఈక్వల్ ఏముంది 4 యూనిట్స్ ఉంది 4 యూనిట్స్. బ్రెడ్త్ ఈక్వల్ ఏముంది బ్రెడ్త్ అంటే ఇది 1 2 3 యూనిట్స్. బ్రెడ్త్ ఈక్వల్ ఎంత 3 యూనిట్స్ ఉంది 3 యూనిట్స్. ఏరియా ఈక్వల్ టు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా అంటే మనకి బాగా ఫెమిలియర్ L ఇంటూ B అంటే రెండింటిని మల్టిప్లై చేయండి 4 ఇంటూ 3 అంటే 12. ఎప్పుడు కూడా ఏరియా యూనిట్స్ ఎలా ఉంటాయి స్క్వేర్ యూనిట్స్ ఉంటాయి. స్క్వేర్ యూనిట్స్ అని రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సమ్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూద్దాము. 6th క్వశ్చన్ కూడా ఇదే మోడల్ కాకపోతే అక్కడ ట్రయాంగిల్ ఫామ్ చేయాలి. చూద్దాం. ఈ పేజ్ నెంబర్ 122లో ఉంది. పేజ్ నెంబర్ 122లో ఉంది. ప్లాట్ 6th క్వశ్చన్ ప్లాట్ ద పాయింట్స్ 2, 3 6, 3 and 4, 7 on in a graph sheet join them to make a
triangle. Find area of triangle. Find area of triangle. Okay, మనకి ఇక్కడ ఫస్ట్ గివెన్ ఏంటి? ఇక్కడ గివెన్ రూల్ పేపర్ వైపు రాసుకున్నాం. గివెన్ ఏంటి? 2, 3, 6, 3, 4, 7 అంటే ఈ 3 పాయింట్స్ ఇచ్చారు. మార్క్ చేసి ట్రయాంగిల్ ఫామ్ అయ్యేటట్టు ఫామ్ చేయాలి. ఓకే, ఫామ్ చేద్దాం. చూడండి, ఇక్కడ నాకు గ్రిడ్స్ లేవు కనుక గ్రిడ్స్ జాయిన్ చేస్తున్నాను. మీకైతే గ్రిడ్స్ ఉంటాయి, గ్రాఫ్ పేపర్లో డ్రా చేస్తారు కనుక. ఓకే, ఇప్పుడు ఇది సేమ్ ప్రాసెస్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేయాలి. డ్రా చేసాం. చూడండి, ఇక్కడ మనకి 1 లైన్ వదిలిపెట్టేసి సెకండ్ లైన్ నుండి ఎక్స్ యాక్సిస్ డ్రా చేసాము. సెకండ్ లైన్ నుండి ఎక్స్ యాక్సిస్ డ్రా చేసాము. థర్డ్ ఇక్కడ ఫస్ట్ లైన్ నుండి వై యాక్సిస్ డ్రా చేసాం. ఇప్పుడు దీనికి పాయింట్ ఇచ్చారు. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే ఇక్కడ మనకి మ్యాక్సిమం ఎంత? ఎక్స్ యాక్సిస్ 6, ఎక్స్ వాల్యూ. ఇప్పుడు అన్నిట్లో బిగ్ నెంబర్ 6 కనుక 6 రాసాము. అలానే వై యాక్సిస్లో 3, 3, 7 అంటే 7 వరకు రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే టిక్ లైన్స్ మీద నెంబర్లు ఇవ్వాలి. అది ఒకటి గుర్తుంచుకోవాలి. టిక్ లైన్స్ మీద మాత్రమే నెంబర్ ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ చూడండి, 2, 3 ఫస్ట్ ఆర్డర్ పేరు ఏంటి? టిక్ చేద్దాం. చూడండి, స్కేల్ అద్దాం. ఫస్ట్ స్కేల్ అనేది మారుతుంది. దీనికి కూడా సేమే. ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్. ఇక ఫస్ట్ ఆర్డర్ పేరు ఏంటి? 2, 3 ఎక్స్ మీద 2, వై మీద 3 అంటే ఎక్స్ మీద 2, వై మీద 3 రెండు ఎక్కడ మీద అవుతాయి ఇక్కడ అంటే ఇది 2, 3. అలానే నెక్స్ట్ 6, 3 ఎక్స్ మీద 6, వై మీద 3 అంటే ఇది 6, 3. నెక్స్ట్ 4, 7 ఎక్స్ మీద 4, వై మీద 7. ఎక్స్ మీద 4, వై మీద 7 ఈ రెండు ఎక్కడ మీద అవుతాయి చూడాలి. 4, 7 ఇవన్నీ కూడా టిక్ లైన్స్ ఏమని 10 లైన్స్ తీసుకోకూడదు. ఇప్పుడు వీటిని జాయిన్ చేయండి. ఇవి జాయిన్ చేయండి, ఇలా జాయిన్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇక్కడ మనకి ఏదో ఒక పాయింట్ ఇచ్చుకోండి. ఓకేనా, దీనికి ఏ బి సి ఈ అనే పాయింట్ ఇస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఏరియా కనుక మన ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. అంటే బేస్ తెలియాలి, హైట్ తెలియాలి. బేస్ అంటే ఏబి, బేస్ ఏబి ఈక్వల్ టు ఎన్ని యూనిట్స్ ఉంది చూడండి. 1, 2, 3, 4 1, 2, 3, 4 4 యూనిట్స్ ఉంది. 4 యూనిట్స్ ఉంది ఇక్కడ. అలానే ఈ పాయింట్ చూడండి, సి నుండి ఈ పాయింట్కి ఇంత డిస్టెన్స్ ఉంది. సి నుండి ఈకి 1, 2, 3, 4 ఇది కూడా 4 యూనిట్స్. హైట్ సిఈ 4 యూనిట్స్. ఏరియా కనుక్కున్నాం. ఏరియా ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్ ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అంటే హాఫ్ ఇంటూ 4 ఇంటూ 4 అంటే ఇక్కడ మనకి 4 4 16 16 1 చేస్తాం 16/4 16/2 దీన్ని కట్ చేయండి. 2 1 చేస్తాం 2 8 చేస్తాం 4 4 16 16 1 16/2 2 1 చేస్తాం 2 8 చేస్తాం అంటే 8 అది స్క్వేర్ యూనిట్స్.
ఈ సమ్స్ అయితే మనకి ఎగ్జాంపుల్లో ప్యారలలోగ్రామ్ ఒకటి చెప్పుకున్నాము, రెక్టాంగిల్